షిప్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆఫ్రికాలో అందరం ఇప్పుడు ఆఫ్రికాలో మనం బీచ్కి అయితే వచ్చాము. ఏంటి బీచ్ ఇంత రిస్క్గా ఉంది అనుకుంటున్నారా? ఫుల్ వీడియో అయితే చూసేయండి. వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గిన్ని కొనాక్రైలో అయితే ఉన్నామండి. ఇప్పుడు మాకు దగ్గరలో ఉన్న కీపే బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. బైక్ మీద అయితే స్టార్ట్ అయ్యాము అనమాట. ఇప్పుడు కార్లో వెళ్తే టైం అంతా కార్లోనే సరిపోద్ది అనమాట. ట్రాఫిక్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ. అందుకే బైక్ మీద అయితే చక్కగా సరదాగా తిరగచ్చు అని చెప్పి బైక్ మీద అయితే స్టార్ట్ అయ్యామండి. ఈవినింగ్ 5:30కి అలా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మా హౌస్ నుంచి అక్కడికి 10 మినిట్స్ అండి. వెళ్ళడానికి 10 మినిట్స్, రావడానికి 10 మినిట్స్ అనమాట. ఇక్కడ ఎక్కడ చూసినా బట్టలైనా, ఫ్రూట్స్ అయినా, ఏసీలైనా, మంచాలైనా మొత్తం రోడ్ల మీద అమ్ముతారండి వీళ్ళు. షాపింగ్ అసలు షాప్స్లో అయితే ఏవి పెట్టరు. ఇప్పుడైతే మ్యాంగో సీజన్ అయితే వచ్చేసింది అనమాట. ఫుల్ మామిడికాయలు ఎప్పుడు తిందామని ఆతృతతో ఉన్నాము. ఇంకా మా చెట్టు వచ్చేసరికి ఇప్పుడే పూత అయితే వచ్చింది. ఇక్కడ కొత్తగా ఒక కొత్త రెస్టారెంట్ అయితే పెట్టారు. దానికి కూడా మనం ఒకసారి అయితే వెళ్ళాలి. ఇంకా మనం బీచ్కి అయితే వచ్చేసామండి. మనకు కనిపించేది బీచ్ అనమాట. ఇప్పుడు అసలు ఇక్కడ బీచ్ ఉండదండి, అసలు చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి పిల్లలు తెగ పరిగెత్తేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈవినింగ్ టైము, మార్నింగ్ టైం అయినా ఎక్సర్సైజ్లు, వాకింగ్, జాగింగ్ అవి ఈ ప్లేస్లో అయితే చేస్తారు. ఎందుకంటే ఈ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పైగా బీచ్ కూడా కదండి, చల్లగా ఉంటుంది అనమాట. ఇంక ఇప్పుడు మనం బీచ్కి అయితే వచ్చేసాము. అసలు ఆ అలలు చూడండి ఎలా పొంగుతున్నాయో, అసలు ఆ పాల సముద్రం పొంగినట్టు అలల కొంచెం చాలా దగ్గరగా అయితే ఉందన్నమాట. అదిగోండి సన్‌షీట్ వస్తుంటే ఆ సన్‌షీట్ ఆ బీచ్ చాలా బాగుంది. ఎందుకంటే బీచ్ అనేది ఈవినింగ్ టైంలోనే చాలా బాగుంటుంది కదండి. అందుకే మేము 5:30కి అలా వెళ్ళాము. ఈవినింగ్ కూడా ఎక్కువ అలలు అనేవి మనకి వస్తాయి అన్నమాట. అలల్లో కూర్చుంటే ఆ చల్లదనానికి వాటర్ అనేవి కాళ్ళ మీద పడతాయి అనమాట. ఇంకా మేము ముగ్గురం అక్కడే కూర్చున్నాము. ఇంకా మా పాపని ఫోటో తీస్తానంటే రానంది. ఎందుకంటే అలల సౌండ్కి తను ఇంకా భయమేసింది అనమాట. అందుకే రానందనమాట. ఇంకా నేనే అలాగ స్లోగా అయితే వీడియో అయితే తీశాను. ఫోన్ అందులో పడిపోతే మా ఆయన ఉతికేస్తాడని భయం వేసింది అనమాట. ఎందుకంటే అందులో ఫోన్ పడితే ఇంకా బయటికి రాదనమాట. ఇంకా అందుకే అలా చాలా జాగ్రత్తగా కొంచెం బ్యాక్ వెళ్ళి అయితే తీశాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం పైకి వెళ్తే కొంచెం రిస్క్ చేసి అయితే కిందకి వెళ్ళాలన్నమాట. చూడంగానే నాకు కొంచెం అయితే భయం వేసింది. బాబా ఇంత రిస్క్ చేసి కొంచెం కిందకి దిగాల అనిపించింది. కాకపోతే ఇంత దూరం ఎలాగో వచ్చాం కదా అని చెప్పి అలాగ కిందకి స్లోగా చెప్పాడనమాట మా ఆయన. జాగ్రత్తలు, నువ్వు స్లోగా దిగు అని చెప్పి ఒక చేయి అయితే పట్టుకుని కిందకి అయితే దిగాము. తన చేతిలో పాప ఉంది కదండి, అలా దిగాము అనమాట. ఇక్కడ చాలామంది జనం అయితే ఉన్నారనమాట. ఇంకా ఎటు చూసినా వాళ్ళే ఉన్నారనమాట. ఇంకా ఆ సన్‌షీట్, ఆ షిప్పు, అలలు వస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే అలా బీచ్ని చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట. చాలాసేపు అలాగే కూర్చున్నాము. ఇదిగోండి ఇంకా ముగ్గురు ఆ గట్టు మీద కూర్చుని అలాగా కాసేపు ఆ వాటర్తో అయితే ఆడుకున్నాము. ఎందుకంటే మార్నింగ్ టైంలో ఆ వాటర్ అంత ఉండదండి, బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. అదిగోండి మీకు సన్‌షీట్ని అయితే చూపిస్తున్నాను. ఈవినింగ్ టైం కదా, మనకు కాళ్ళ దగ్గరికి అయితే వాటర్ వచ్చేస్తున్నాయి, అలలు ఎక్కువ ఉంటుంది కదా. ఇంకెక్కడ చూసినా ఆఫ్రికా వాళ్ళు మొత్తం వెళ్ళే ఉన్నారండి. ఆ టిక్టాక్లు అవి ఇవి మొత్తం చేసుకుంటున్నారనమాట. నా బ్యాక్ సైడ్ పిల్లడు ఉన్నట్టు చూసారా, వాడైతే తెగ ఫోటోలు అయితే తీస్తున్నారు. ఇంకా చూడండి వాటర్ ఇంకా పాల సముద్రం పొంగుతు చూసారా, అలా పొంగుతున్నాయి ఆ వాటర్ కూడా. ఇంకా అలా గట్టు మీద అయితే ఒక పావు గంట కూర్చున్నాము. ఇంకా చీకటి పడిపోతుంది అని చెప్పి ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఇంకా కాసేపు అయితే అలా కూర్చున్నాము. పాప కూడా ఎంజాయ్ చేస్తుంది వాటర్తో. కానీ ఫోటోలు అయితే దిగలేదనమాట ఆ సౌండ్కి. ఇంకా టైం అయిపోతుందని చెప్పి రిటర్న్ అయితే బయలుదేరాము. ఇది రిటర్న్ వచ్చేసరికి పైన గట్టండి. అంతకుముందు వెళ్ళినప్పుడు వాటర్ అయితే చాలా బ్యాక్గా ఉన్నాయి. అక్కడ చూడండి చేపలు కూడా పట్టేస్తున్నారు వాళ్ళు. చేపలు పడినట్లేదు అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.